ఇంటి యజమానులందరూ నువ్వు హిందువా ముస్లిమా అని అడుగుతున్నారు. అలాగే మాంసాహారం తింటావా లేదా అని ప్రశ్నలు వేస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నానంటే చాలు నిర్మోహమాటంగా ఇల్లు లేదంటున్నారు. ఇది తెలుగుతో పాటు పలు హిందీ టీవీ సీరియల్స్లో నటించిన ఓ ప్రముఖ హీరోయిన్ ఆవేదన. బాలీవుడ్ బుల్లితెర నటి బిగ్ బాస్ 18 కంటెస్టెంట్ యామిని మల్హోత్రా కూడా ముంబైలో అద్దెకు ఇల్లు పొందటానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ మేరకు యామిని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టింది. తాను యాక్టింగ్ ఫీల్డ్లో పనిచేస్తున్నానని చెప్పడంతో యజమానులు ఇంటిని అద్దెకిచ్చేందుకు నిరాకరిస్తున్నారని ఆమె వాపోయింది. అంతేకాదు నువ్వు హిందువా ముస్లిమా అనే ప్రశ్నలు కూడా అడుగుతున్నారని యామిని ఆవేదన వ్యక్తం చేస్తోంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ముంబైలో నివసించేందుకు ప్రస్తుతం అద్దెకు ఇల్లు దొరకటం చాలా కష్టంగా ఉందంటోంది అందాల తార. హలో ఫ్రెండ్స్, నా చాలా చేదు అనుభవం గురించి చెబుతున్నాను. నేను ముంబైని ఎంతగానో ప్రేమిస్తున్నాను, కానీ ఇక్కడ నివసించడానికి ఇల్లు పొందటం చాలా కష్టం. నేను హిందువా లేదా ముస్లిమా, గుజరాతీనా లేక మార్వాడీనా అని ఆరా తీస్తున్నారు. పైగా నేను నటిని అని చెప్పగానే నిర్మోహమాటంగా ఇల్లు ఇవ్వమంటున్నారు. నేను నటనా రంగంలో పనిచేస్తున్నందున అద్దెకు ఇల్లు పొందే అర్హత నాకు లేదా? 2025లో కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నందుకు ఆశ్చర్యపోయాను. ఇలాంటి ఆంక్షలు ఉంటే మనం దీన్ని నిజంగా కలల నగరం అని పిలవగలమా అని యామిని తన పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ తన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సినీ అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇందులో పలువురు తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. ముంబైలో అద్దెకు ఇల్లు పొందటం కూడా అంత ఈజీ కాదని పలువురు తమ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటున్నారు. యామిని కంటే ముందు మరికొందరు నటీనటులు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. ముంబై లాంటి నగరంలో ఇల్లు అద్దెకు తీసుకుంటూ కులం, శాకాహారం, మాంసాహారం అంటూ అనేక ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యామిని నటిగానే కాకుండా ఢిల్లీలో డెంటిస్ట్ కూడా. ఆమె మైన్ తేరీ తూ మేరా, గమ్ హై కిసీ కే ప్యార్ మే వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది. ఇది కాకుండా తెలుగులో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన చుట్టాలబ్బాయి సినిమాలో ఒక కీలక పాత్రలో యాక్ట్ చేసింది. లేటెస్ట్ గా యామిని బిగ్ బాస్ 18లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే కొన్ని వారాల్లోనే ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.